హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ములక్కాడలు అదేనండి డ్రమ్ స్టిక్స్ ఉప్పు పసుపుతో ఈ విధంగా వాటర్తో బాయిల్ అవుతున్నాయండి. వీటితో ఇప్పుడు మనం టేస్టీగా కర్రీ తయారు చేద్దామండి. చూడండి, పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద సైజుది, టమాటా ఒక పెద్ద సైజు కట్ చేసి పక్కన పెట్టామండి. ఇక మునక్కాడలు అదేనండి డ్రమ్ స్టిక్స్ బాయిల్ అయిపోయాయి, అవి కూడా పక్కన పెట్టుకున్నామండి. ఇక ఇప్పుడు కంటైనర్లో ఒక పెద్ద గట్టెడు ఆయిల్ యాడ్ చేసామండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ పీసెస్ని యాడ్ చేద్దామండి. ఈ విధంగా 1 నిమిషం తర్వాత ఇందులో కొద్దిపాటి అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ యాడ్ చేద్దామండి. ఆయిల్తో మన పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక టమాటా పీసెస్ యాడ్ చేసామండి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ టమాటా పీసెస్ని ఫ్రై చేసుకుందామండి. కొద్దిపాటి ఉప్పు యాడ్ చేసామండి. ముందు ములక్కాయల్ని ఉప్పుతో బాయిల్ చేసాం కాబట్టి కొద్దిపాటి ఉప్పు పసుపు యాడ్ చేసామండి. ఇక అందులో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ యాడ్ చేద్దామండి. అంటే రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, తర్వాతైనా యాడ్ చేయొచ్చండి. ముందు వీటితో మునక్కాడని కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఉడకనిద్దామండి. మేము రెడ్ చిల్లీ పౌడర్ కూడా ముందే యాడ్ చేసామండి. ఇక వాటర్ యాడ్ చేసుకుందామండి. మన టేస్ట్ని మన అంచనాన్ని అనుసరించి కొద్దిగా పల్చగా కావాలనుకుంటే ఒక చిన్ని కప్పుతో 2 కప్పులు లేదంటే 1 కప్పు యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నా కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ డ్రమ్ స్టిక్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. బై అండి.